డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, ఒకవైపు ఎల్లో మీడియా, మరొక వైపు బ్లూ మీడియా మధ్యలో కొట్టుమిట్టాడుతున్న కుండబద్దలు. ఏం లేదండి, నిన్న నేను ఒక వీడియో పెట్టాను, జడా శ్రావణ్ కుమార్ మళ్ళీ ఎల్లో మీడియాలో కనిపిస్తున్నాడేమిటి అని. ఎల్లో మీడియా అనే ఒక పదప్రయోగం నేను చేశానట. మరి అది ఎల్లో మీడియా అంటే అంత పెద్ద బూతి ఏమైందో నాకైతే అర్థం కాలేదు. ఏమిటి ఎల్లో మీడియా అంటున్నారు అని చాలామంది కామెంట్లు పెట్టారు. మేము మీ వీడియో డిస్లైక్ చేస్తాం జాగ్రత్త అని కూడా చాలామంది వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎల్లో మీడియా అంటే అంత పెద్ద బూత్ అని నాకు తెలియదండి. నిజంగా ఆ ఎల్లో మీడియా అనకూడదు, అది అసలు వాడకూడని పదప్రయోగం అనేది నాకు అస్సలు తెలియదు. ఏదో ఈ సెక్షన్ ఆఫ్ మీడియా అని చెప్పడం కోసం నేను వాడాను. కానీ మీలో ఎంతమందో మరి ఎల్లో మీడియా అని వాడటానికి ఇంత ఇబ్బంది పడేవాళ్ళు బ్లూ మీడియా అనే పేరు వాడరు కాబోలు మీరంతా ఆ సెక్షన్ ఆఫ్ మీడియా అని చెప్పటం కోసం. ఒకసారి గుర్తించండి సార్, ఎల్లో మీడియా అన్నా బ్లూ మీడియా అన్నా అందులో పెద్ద బూతేమీ లేదు. మిమ్మల్ని నిందించినట్టు ఏం కాదు. నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ఎల్లో మీడియానే. ఎందుకంటే ఈ సెక్షన్ ఆఫ్ ఛానల్స్ నన్ను కూడా డిబేట్లకు పిలిచి నాతో కూడా మాట్లాడించుకుంటున్నారు. నేను దానికి ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను. ఎంతమందికి వస్తుంది టీవీలో మాట్లాడే అవకాశం, కానీ నాకు వచ్చింది. నేను అందుకని ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను. నేను ఎల్లో మీడియా అని వాడటంలో ఏమాత్రం తప్పు లేదని అనుకుంటూ ఉన్నాను. దానికంటే ముందుగా మన ప్రేక్షకులందరికీ ఒక చిన్న మనవి, నిజంగా నేను చెప్పబోయే కంటెంట్ కనుక నిజమే అనిపిస్తే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎల్లో మీడియా అని వాడకూడదు అని ఎవరెవరు అనుకుంటున్నారో మీకు అందరికీ పెద్ద నమస్కారం. మీరు హర్ట్ అయినందుకు, మన సబ్స్క్రైబర్లు కాబట్టి, ఎంతో కాలంగా మన ఛానల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మీ అందరికీ నేను సారీ చెప్తూ ఉన్నాను. కానీ సారీ తీసుకునే ముందుగా మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఎల్లో మీడియా అనే మాటలో ఉన్న బూత్ ఏమిటి, ఎందుకు వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్లో మీడియా అనే బ్లూ మీడియా అనే పేర్లు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక రకంగా ఉంది, ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా ఇంకో రకంగా ఉంది. వీళ్ళు కొంచెం ఉధృతంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పంచులేసుకుంటూ ఉన్నారు. ఆ మీడియాకి సంబంధించిన పార్టీలు కొన్ని ఉన్నాయి, ఈ మీడియాకి సంబంధించిన పార్టీలు కొన్ని ఉన్నాయి. ఏదో ఈజీగా అర్థం అవ్వడం కోసం ఎల్లో మీడియా అని బ్లూ మీడియా అని పేర్లు పెట్టుకున్నారు. ఆ పేరునే నేను వాడటం జరిగింది. కానీ ఎల్లో మీడియా అంటే అంత పెద్ద బూత్ అనే సంగతి నాకు తెలీదు. ఎప్పుడో ఈ మీడియా పేరు తప్ప వేరేమీ లేనప్పుడు ఎల్లో జర్నలిజం అని ఒకటి ఉండేది. ఎల్లో జర్నలిజం అంటే కొంచెం శృంగారపరమైనవి మ్యాటర్లు, లేకపోతే ఎక్స్రేటెడ్, లేకపోతే కొంచెం వేరే రకమైన ఫోటోలతోటి ప్రింట్ అయ్యే కొన్ని పత్రికలు కొన్ని ఉంటాయి. వాటన్నిటిని ఎల్లో జర్నలిజం అనేవాళ్ళు. మరి ఆ విషయంలోనైతే అది బూతేమో కానీ ఇదిగో ఈ సెక్షన్ ఆఫ్ మీడియా, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా అని చెప్పటం కోసం ఏర్పడిన పేర్లలో మరి అంత బూతేముందో నాకు తెలియలేదు. ఎల్లో మీడియా అంటేనే అంత పెద్ద పొరపాటు ఎందుకయిందో నాకు తెలియటం లేదు. నేను మాత్రం ఈ ఎల్లో మీడియాలో పార్ట్ అయినందుకు చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతూ ఉన్నాను. ఇక నా చిన్నతనంలో మా ఊరు ఏది అని కొంతమంది అడిగినప్పుడు చిలకలూరిపేట అని చెప్పేవాడిని నేను. ఎందుకంటే మేము యాక్చువల్గా చిలకలూరిపేట నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గణపవరం మా ఊరైనప్పటికీ కూడా పొద్దున్నే లేస్తే సినిమాలు చూడటానికో, లేకపోతే రెస్టారెంట్లకు వెళ్ళడానికో, స్కూళ్ళు సైతం చిలకలూరిపేటలోనే ఉండేవి. మేమందరం అక్కడికే వెళ్ళి చదువుకుంటూ ఉండేవాళ్ళం. అందుకని చిలకలూరిపేట అని చెప్పేవాడిని. ఎవరన్నా చిలకలూరిపేట అని చెప్పగానే ఒక చిలక నవ్వుతారు. ఎందుకు? అక్కడ ఒకప్పుడు వ్యభిచారం బాగా ఉధృతంగా నడిచేది. కానీ చిలకలూరిపేట మొత్తం వ్యభిచారం ఏం చేసేవాళ్ళు కాదు కదా. ఎక్కడో ఒక 2 వార్డులు ఉండేవి. ఆ వార్డులో కొంతమంది వ్యభిచారం చేసేవాళ్ళు. ఎందుకు పేరు పడిందో తెలియకుండా ఇదొక పెద్ద చిన్న బొంబాయి అని పేరు కూడా పడింది. చిలకలూరిపేట అనగానే అందరూ చిలక నవ్వి ఒక రకంగా కూడా చూస్తుండేవాళ్ళు. కానీ చిలకలూరిపేటలో అంతకంటే అద్భుతమైన మెకానిక్లు చాలామంది ఉన్నారు. అలాగా నిమిషాల్లో జీపుని తయారు చేసేస్తారు. చాసిస్ ఒక బండి చాసిస్ తీసుకొచ్చి, ఒక బండిది ఇంజన్ తీసుకొచ్చి, పైనుండే ఈ డోము ఇవన్నిటిని టైర్లు వీటన్నిటిని వాళ్ళే తయారు చేసి సెకండ్ హ్యాండ్ జీపులు అద్భుతంగా తయారు చేసి ఇచ్చేవాళ్ళు. వాటిని కొనుక్కొని పోవటానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా వచ్చి కొనుక్కొని పోయేవాళ్ళు. అది ఊడికి గుర్తుండదు. ఎందుకు? అది మంచి పని కదా.
ఇదైతే ఒక రకమైన పని కదా, అందుకని ఇది గుర్తుంటుంది. అందుకని చిలకలూరిపేట అని చెప్పగానే అందరికీ అట్లానే చూసేవాళ్ళు, మమ్మల్ని కూడా అదే అనుకుంటా ఉండేవాళ్ళేమో. మరి మనకి ఆ రోజుల్లో అయితే అంత పెద్ద అవగాహన లేదు కాబట్టి మనం ఏం పెద్ద పట్టించుకోలేదు. కానీ చిలకలూరిపేట అని చెప్పుకుంటానికి నేను ఏ రోజు సిగ్గుపడలేదు. పుట్టిన ఊరి పేరు చెప్పుకోవటానికి సిగ్గుపడితే ఎలాగండి? అలాగనే ఇప్పుడు మనం ఈ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఉన్నాం, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఉన్నాం అనుకొని ఈ ఎల్లో మీడియానో బ్లూ మీడియానో పేరు వాడకూడదు అని అంటే అందులో ఏమంత సమంజసంగా ఉందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరిని బూతులు తిట్టలేదు, ఎవరిని నిందించలేదు, ఎవరిని అవహేళన అపహాస్యం చేయలేదు. పలానా సెక్షన్ ఆఫ్ మీడియా అని చెప్పటం కోసం ఎల్లో మీడియా అనే పేరు వాడవలసి వచ్చింది. వాడితే అంత పెద్ద తప్పేందో నాకు తెలియలేదు. దానికోసమని డిస్లైక్ చేస్తానంటేనో అన్సబ్స్క్రైబ్ చేస్తానంటేనో ఇక మీకు ఒక పెద్ద నమస్కారం. ఇక మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోవచ్చు. కానీ ఆలోచించండి, ఆ చేయబోయే పని ముందుగా ఒకసారి ఆలోచించండి. ఎల్లో మీడియా అని నేనేం బూతు మాట మాట్లాడాను, ఎవరిని అవహేళన చేసి అపహాస్యం చేశాను, ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిందే. నేను కూడా ఈ ఛానల్స్లో కూర్చొని డిబేట్లో పాల్గొంటున్నాను. ఇందులో పాల్గొంటున్నందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎంతమందికి వస్తుంది ఇలాంటి అవకాశం? ఎవరికో కానీ రాదు. ఆ అవకాశం నాకు వచ్చింది, నేను దానికి ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నా. ఈవెందో జడా శ్రావణ్ కుమార్ కూడా ఈ మీడియాలో 2-3 నెలల వరకు ఈ మీడియాలోనే ఎక్కువగా కనిపించేవాడు. ఏ రోజైతే చంద్రబాబుని అమరావతి ఇలా అయిపోవటానికి మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే అని ఆయన కామెంట్ చేశాడో, ఏ రోజైతే అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులని కామెంట్ చేశాడో, ఆ రోజు నుంచి లోకేష్ మీద కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద కానీ ఆయన పెట్టిన అన్ని వీడియోలకి సమాధానం చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చి ఈ మీడియాలో కూర్చున్నాడా? ఏం లేదు కదా. 2 నెలలు ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. అలాగా వాళ్ళని నిందించినంత మాత్రానో లేకపోతే వాళ్ళని వ్యతిరేకించినంత మాత్రానో మరి వీళ్ళు ఎందుకు పిలవలేదు? ఒకసారి దానికి సమాధానం ఆలోచించండి. ఈరోజు మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఎందుకు అనే కానీ నేను ప్రశ్నించినందుకు ఎల్లో మీడియా అంటున్నావే అని చాలా బాధపడిపోతే ఎలాగా? అదే జడా శ్రావణ్ కుమారు నిన్న ఏబిఎన్ ఛానల్లో కూర్చొని బ్లూ మీడియా చేస్తున్న వికృత ప్రచారం అని మాట్లాడాడు. మరి బ్లూ మీడియాని ఆయన వాడవచ్చునా? బ్లూ మీడియాని మరి ఆ యాంకర్లు వాడవచ్చునా? వాళ్ళు వాడుతున్నందుకు నేను తప్పు పట్టడం లేదు. నేను వాడాను అని నన్ను తప్పు పడుతున్నందుకు నేను ఇస్తున్న సమాధానం ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి. నిజంగానే ఎల్లో మీడియాలో బూత్ ఏమిటి చెప్పాల్సిన అవసరం ఉంది. కామెంట్ చేయండి కింద. ఎల్లో మీడియా అంటే ఇదిగో పలానా బూత్ వాడినట్టు, ఎల్లో మీడియా అనంటే పలానా వ్యక్తిని నిందించినట్టు, ఇదిగో ఎల్లో మీడియా అనంటే వీళ్ళందరినీ మీరు తిట్టిపోసి దుమ్మెత్తి పోసినట్టు ఏదో కామెంట్ చేయండి కింద. అంతే తప్ప దానికి ఎల్లో మీడియా అన్నందుకే ఇంత బాధపడిపోతే ఎలాగండి? పుట్టిన ఊరిని కన్న తల్లిని మర్చిపోలేం మనం. మనకు పెట్టిన పేరు అది ఎంత చండాలమైన పేరైనా చెప్పుకోక తప్పదు. కానీ అలాంటి పేరులతో కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి పెద్దగా సంపాదించిన వాళ్ళు మా ఊర్లో ఉన్నారు. పెంటయ్య ఉచ్చయ్య అని షాపులు 2 ఉండేవి. వాళ్ళు మరి సిగ్గుపడ్డారా? ఏ రోజు సిగ్గుపడలేదు. వాళ్ళ పేరు మీదనే వ్యాపారం చేసి బాగా సంపాదించారు. అందుకని పేరులో ఏముండదు, భావనలోనూ వాళ్ళ భాష్యంలోనూ ఏదైనా ఉంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.